హోటల్ మా నేతి విందు ప్యూర్ వెజ్ పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 10 మణికొండ హైదరాబాద్. ప్రతిరోజు పెళ్లి భోజనం మా కాన్సెప్ట్. లంచ్లో బఫే ఉంటుందండి. బఫేలో ఏమేమి ఐటమ్స్ పెడతామో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫేనే క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అందిస్తున్నామండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ 50 to 1000 మెంబర్స్ వరకు అందిస్తున్నాం. ఈ బఫేలో ఉండే ఐటమ్స్నే పార్సిల్గా కూడా అందిస్తున్నాం, బుట్ట భోజనం లాగా. దాంట్లో 25+ ఐటమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ బఫేలో కానీ దీంట్లో ఏముంటాయి ఐటమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెజ్ సలాడ్ అండి. స్వీట్స్ 4 ఐటమ్స్ ఉంటాయండి. బ్రెడ్ హల్వా, గులాబ్ జామ్, చక్కెర పొంగలి, సగ్గుబియ్యం పాయసం. ఈ పూర్తిగా ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. గారెలు అండి. ఈ గారెలు మన దగ్గర నేతి విందులో చాలా స్పెషల్ అంటారుగా, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని. ఆ గారెలు కంపల్సరీ ప్రతిరోజు బఫేలో ఉంటాయండి. రైస్ ఐటమ్స్ వస్తే వెజ్ బిర్యానీ, దీనికి కాంబోగా పన్నీర్ కర్రీ ఉంటుందండి. తర్వాత ఇంకో రైస్ ఐటము పులిహార, ఇది ఆంధ్రుల ఫేవరెట్ తెలిసిందే కదండి. ఇక వైట్ రైస్. కర్రీస్ పప్పుకు వస్తే ముద్దపప్పు, టమోటా పప్పు 2 ఐటమ్స్ ఉంటాయండి. ఈ ముద్దపప్పులోకి ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆవకాయ, నెయ్యి, ముద్దపప్పు మంచి కాంబినేషన్, అది రెగ్యులర్గా ఉంటుంది. ఇది టమోటా పప్పు అండి. ఇక పులుసు వస్తే చామదుంప పులుసు. ట్రెడిషనల్ ఐటమ్సే ఎక్కువగా ఉంటాయండి. మనం ఇంట్లో ఏవైతే చేసుకుంటామో అవే ఐటమ్స్ మేము పెడతాము. ఈ నేతి విందు బఫేలో స్పెషల్ ఇదే. పూర్తిగా తెలుగు ఐటమ్స్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తినే ఐటమ్సే ఉంటాయి. ఇది చామదుంప పులుసు అండి. బీట్రూట్ ఫ్రై, బాయిల్డ్ ఫ్రై అండి. ఇది వంకాయ పకోడీ. ఇది పప్పుచారు అండి. దీంట్లో 9 ఐటమ్స్, 9 వెజిటేబుల్స్ ఉంటాయండి. పప్పుచారు, ఇది నేతి విందు స్పెషల్. రసం అండి. ఇది వంకాయ ఉల్లికారం, గుత్తి వంకాయ ఉల్లికారం, ఇది రెగ్యులర్ ఐటమ్ అండి, నేతి విందు స్పెషల్. ఇది పాపడ్స్. ఇవి చెప్పి గీ అండి. నేతి విందులో గీ చాలా స్పెషల్. ఇది మజ్జిగ పులుసు అండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఓన్లీ తెలుగు పీపుల్ ఇష్టపడే ఐటమ్స్ మాత్రమే ఉంటాయండి. ఇది పెరుగు చట్నీ, బిర్యానీలో కాంబినేషన్ అండి. ఇది గడ్డ పెరుగు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎంత థిక్గా ఉందో, ఎంత మేగడ ఉందో చూడండి. ఇది నేతి విందులో రెగ్యులర్గా అన్లిమిటెడ్గా ఇస్తాము. ఇంకా పచ్చళ్ళకి వస్తే పచ్చళ్ళు, పొళ్ళు. ఇది చింతకాయ పచ్చడి అండి. ఇది ఫేవరెట్ డిషెస్. ఇది అరటికాయ పెరుగు పచ్చడి, ఇది నేతి విందు స్పెషల్. ఇది దొండకాయ పచ్చడి అండి. పొళ్ళు వస్తే ఇది కరివేపాకు పొడి, ఇది కంది పొడి, ఇది నల్లగారం అండి. ఇక ఊరగాయలు వస్తే ఆవకాయ, ఇది మాగాయ అండి, గోంగూర, ఆంధ్రమాత గోంగూర. ఇది అంతా తిన్న తర్వాత వామ్ మిరపకాయ అండి. ఇది చాలా స్పెషల్. ఇది మన నేతి విందులోనే అవైలబుల్. ఇందులో వామ్ పెట్టి ప్రిపేర్ చేస్తారండి. తిన్నదంతా అరగడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక లాస్ట్లో ఇది నేతి విందు స్పెషల్ బటర్ మిల్క్ అండి. దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర పొడి, శొంఠి పొడి వేసి చేస్తాము. ఇది అన్లిమిటెడ్. ఈ మీరు చూసిన ఐటమ్స్ అన్నీ అన్లిమిటెడ్గా మీరు ఆరగించవచ్చు.